నాన్న ఇదంతా? మీరు మా గురించి ఏం బాధపడొద్దమ్మా. మేమెక్కడున్నా మీ సంతోషమే కదమ్మా మేము కోరుకునేది. నాన్న, అన్యాయంగా మీరు ఇబ్బంది పడుతుంటే మేము సంతోషంగా ఎలా ఉండగలం నాన్న? పెళ్ళైనా ఆడపిల్లలు మీరు. మీకు మీ భర్త అత్తారిల్లు ముఖ్యం. ఆ విషయం మర్చిపోవద్దు. ఆడపిల్లలు అయినంత మాత్రాన తల్లిదండ్రుల బాధ్యత తీసుకోకుండా ఎలా అమ్మా? మీరు ఎలాంటి తప్పు చేయలేదు అని మాకు తెలుసు. అది మేము ఎలా అయినా సరే కోర్టుకు కూడా నిరూపిస్తాం. మాకెలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుందమ్మా. మీరు మాత్రం మా కోసం కోరి కష్టాలు తెచ్చుకోవద్దు తల్లి. సరే నాన్న, కానీ ఈ 24 గంటల్లో మేం చేయాల్సిందంతా చేస్తాం. అమ్మా జాను, మీ పరిధిలో మీరు ప్రయత్నించండి. మమ్మల్ని ఎలాగైనా విడిపించాలని చెప్పి అల్లుళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకండమ్మా. మేము నిర్దోషులుగా బయటికి వస్తామో లేదో మాకు తెలియదు, కానీ ఇప్పటికే అందరి ముందు మా పరువు పోయింది. నాన్న, ఇక అల్లుళ్ళ ముందు కూడా వద్దమ్మా. మేము అది భరించలేము తల్లి. అలా ఎందుకంటున్నావు నాన్న? వాళ్ళకి మాత్రం మీరేంటో తెలీదా? నేను జయసరికి చెప్పి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మిమ్మల్ని బయటకు వచ్చేలా చేస్తాను. వద్దు జాను, నా మాట వినమ్మా. ఇప్పటికే తులసి అత్తగారింట్లో మేం చెడ్డవాళ్లమైపోయాం. ఇంక నీ మెట్టినింట్లో కూడా ఏదైనా జరిగితే చూసి మేము తట్టుకోలేమమ్మా. టైం అయిపోతుంది, పదండి. ఒక్క నిమిషం అండి. అమ్మా జాను, నిన్ను జై ఎంత అపురూపంగా చూసుకుంటున్నాడో మాకు తెలుసు. ఆ సంతోషాన్ని మాకు అలాగే ఉండనివ్వమ్మా. మా వల్ల మీ జీవితాల్లో ఎలాంటి ఇబ్బంది రాకూడదమ్మా. పుట్టింటి సమస్యను తీర్చడం కోసం అత్తింట్లో సమస్యను ఎదుర్కోవద్దు. అటువంటి పనులు మీరు చెయ్యరని నాకు మాట ఇవ్వండమ్మా.